హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంతనాలు. కరెంట్ సినారియోలో ఇండియాలో ఎవరైనా ఒక యాక్టర్ పేరు విని 100 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అని చెప్పచ్చు. బాహుబలి ఫ్రాంచైజ్తో ఒక్కసారిగా ఒక ఇండియన్ సినిమా, అది కూడా మన తెలుగు సినిమా 1000 కోట్లు బాక్స్ ఆఫీస్ కలెక్ట్ చేయగలదు అని ప్రూవ్ చేశాడు. నాకైతే ఇంకా మూవీ టీం రిలీజ్ చేసిన 1000 crores పోస్టర్ గుర్తుంది. ప్రభాస్ అలా కూర్చొని పైన పెద్ద ఫాంట్లో 1000 crores అని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యి గూస్ బంప్స్ వచ్చిన రోజు అది. అలాంటి ప్రభాస్ తన కెరియర్ని చెప్పాలంటే చాలా అద్భుతంగా ప్లాన్ చేసుకున్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ మీరు గమనిస్తే బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ఏ ప్రాజెక్ట్ ఒకే రకంగా సేమ్ జానర్లో ఉండదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, ఆ తర్వాత సలార్ అండ్ ఇప్పుడు కల్కి 2898 AD. ఇవన్నీ యూనిక్ అండ్ కొత్త జానరస్ అండ్ క్యారెక్టర్స్ కూడా తన బాహుబలి ఇమేజ్ నుంచి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి, ప్రభాస్కి ఉన్న ఆస్పిరేషన్. బాహుబలి లాంటి హిట్ కొట్టాక ఆ హీరో మీద బాహుబలి హీరో అని స్టాంప్ పడడం చాలా కామన్. అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియాలో స్టిల్ ప్రభాస్ని బాహుబలి హీరో అనే అంటారు. ప్రభాస్ కూడా ఎగ్జాక్ట్గా ఇది అవ్వకూడదని ఇలా డిఫరెంట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. మీరు ఇప్పుడు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఇన్ ఇండియా కరెంట్లీ ప్రభాస్ని ఓన్ నేమ్తో కూడా రికగ్నైజ్ చేస్తారు. అంటే అది ప్రభాస్ యొక్క కొత్త టైప్ ఆఫ్ మూవీస్ చేయాలి అనే ఆస్పిరేషన్స్ వల్లే సాధ్యమైంది. ప్రతి మూవీలో ఏదో ఒక కొత్తగా గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేసుకుంటున్నాడు. అండ్ ఈ బాహుబలి ఇమేజ్ నుంచి బయటకు రావడం అనే పార్ట్లో ప్రభాస్ చాలా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సెకండ్ ఆస్పెక్ట్, ఆఫ్టర్ గివింగ్ అ హ్యూజ్ సక్సెస్ సచ్ యాజ్ బాహుబలి, ఆడియన్స్ కి ఉండే ఎక్స్పెక్టేషన్స్ అండ్ తన మీద ఉండే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆడియన్స్ ని బాహుబలి లెవెల్లో ఎంటర్టైన్ చేయాలి. ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల ప్రభాస్ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాడు. అదే బాహుబలి తర్వాత ఒక మంచి మాస్ కమర్షియల్ సినిమా ఆర్ బాహుబలి లైన్స్ లోనే ఏదైనా మిథలాజికల్ సినిమా చేసి ఉంటే ఆ కెరియర్ గ్రాఫ్ వేరేగా ఉండేది అనేది నా ఒపీనియన్. బట్ హీ చోస్ టు టేక్ రిస్క్, దట్ ఈస్ ప్రభాస్. ఈ వీడియోలో అసలు ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన మిస్టేక్స్ ఏంటి అండ్ ఫ్యూచర్లో తనకి ఉన్న ప్లానింగ్ ఏంటి అండ్ అప్కమింగ్ మూవీ అయిన కల్కి 2898 AD మీద నాకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని మాట్లాడుకుందాం. మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న నోట్ ఏంటంటే, ఎక్కడైనా ప్రభాస్ గురించి పాజిటివ్గా మాట్లాడకపోతే ఏదో నెగిటివ్ చేస్తున్నా అని మాత్రం అనుకోదు. ఎందుకంటే ప్రభాస్ నా ఫేవరెట్ యాక్టర్స్లో ఎప్పుడూ టాప్లోనే ఉంటాడు. అండ్ యాజ్ ఎ ఫ్యాన్గా నేను ఫీల్ అయిన విషయాలు మాత్రమే నేను షేర్ చేసుకుంటాను. అందరూ ఫ్యాన్స్కి అబ్బా మా హీరో ఇక్కడ ఇలా చేసుంటే బాగుండేది, అసలు ఈ మూవీనే చేయకుండా ఉంటే బాగుండేది, ఈ మూవీలో కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్గా చేసుంటే బాగుండేది అనే కంప్లైంట్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ నేను కూడా అవే షేర్ చేసుకుంటాను. నెంబర్ 1, సాహో. బాహుబలి తర్వాత సాహో అని అనౌన్స్ చేయగానే నాకైతే చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మిర్చి మూవీలో మనం చూసిన ప్రభాస్ గానీ ఆ స్వాగ్ గానీ నార్త్ ఇండియన్ ఆడియన్స్ ప్రభాస్ బాహుబలిలో చూడలేదు. ఎందుకంటే బాహుబలిలో ప్రభాస్ రోల్ మొత్తం ఒక కింగ్ లాగా, ఒక సీరియస్ అండ్ పవర్ఫుల్ టైప్ క్యారెక్టర్. సో ఈ సైడ్ ఆఫ్ ప్రభాస్ ని హోల్ ఇండియా ఎక్స్పీరియన్స్ చేయబోతుందని ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అండ్ సాహో రిలీజ్ టైంలో వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ క్వాలిటీ గానీ అండ్ ఆ మూవీకి వచ్చిన హైప్ గానీ నేను ఏ మూవీకి చూడలేదు ఇండియాలో. అప్పట్లో రిలీజ్ చేసిన షేడ్స్ ఆఫ్ సాహో అనే టీజర్ చూసి హోల్ ఇండియా షేక్ అయిపోయింది. షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనుకున్నారు అందరూ, ఇంక్లూడింగ్ మీ. బట్ థియేటర్కి వెళ్ళి చూసాక నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనే ఒక ఫీల్తో ఇన్కంప్లీట్నెస్ తో బయటకు వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చాలా ఈజీగా డాట్స్ అన్ని కనెక్ట్ అయ్యాయి ఆన్ ద సెకండ్ వ్యూయింగ్. ఎందుకంటే ఈ మూవీలో ఉండే మెనీ లేయర్స్ ఆఫ్ స్టోరీ కానీ అండ్ ఆ కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే కానీ చాలా మందికి అర్థం కాలేదు ఆన్ ద ఫస్ట్ వ్యూయింగ్. సెకండ్ టైం బాగానే ఉంది అంటున్నావుగా, మరి ఎందుకు అంతగా ఆడలేదు, ఇది ఎవరు తప్పు అని నన్ను అడిగితే ఐ వుడ్ సే డైరెక్టర్ సుజిత్. ఆల్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ మేకింగ్ లో 10కి 10 మార్క్స్ కొట్టేసిన సుజిత్ స్క్రీన్ ప్లేని చాలా కాంప్లెక్స్ గా రాసుకోవడం వల్ల చాలా మందికి అర్థం కాకుండా అయిపోయింది. ఒక డైరెక్టర్ యొక్క బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఫస్ట్ టైం థియేటర్లోకి వచ్చిన ఆడియన్స్ ని ఎలాగైనా సాటిస్ఫై చేసి పంపడం. సెకండ్ టైం వస్తారా లేదా అనేది తర్వాత విషయం. ఈ క్లమ్జీ స్క్రీన్ ప్లే వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ మూవీ అసలు అర్థమే అవ్వలేదు. ఫ్యాన్స్ అంటే మా హీరో మూవీ అని సెకండ్ టైం చూస్తారు కానీ ఫ్యామిలీస్ అండ్ జనరల్ ఆడియన్స్ బాగోలేదు అనిపించిన మూవీకి రెండోసారి ఎందుకు వెళ్తారు? ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ బ్యాడ్ మూవీ. ఇది బ్యాడ్ మూవీ అయితే కాదు, అది ఫర్ షూర్. కానీ నేను చెప్పిన ఈ కారణాల వల్ల ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆడలేదు అనేది నా ఒపీనియన్. సరే, సాహో సంగతి అయిపోయింది. ప్రభాస్ కూడా మూవ్ ఆన్ అయిపోయి న్యూ సినిమా చేస్తున్నాడు అన్న న్యూస్ వచ్చింది. అది కూడా కొత్త డైరెక్టర్ అయిన రాధాకృష్ణతో. ఆయన అప్పట్లో ఏదో ఆక్సిజన్ అనే మూవీ తీసాడని తెలుసు. ప్రభాస్ సినిమా అంటే ఉండే హడావిడి మీకు తెలిసిందేగా. రాధా క్యామరూన్, లార్డ్ రాధా సుప్రిమసీ అని ఆ డైరెక్టర్ ని తెగ లేపేశారు. అండ్ ప్రభాస్ అతని ఫ్రెండ్స్ తో మేనేజ్ చేసే యూవీ ప్రొడక్షన్సే రాధేశ్యామ్ మూవీకి కూడా ప్రొడ్యూస్ చేశారు. ఆ ప్రొడక్షన్ హౌస్ ఫ్యాన్స్ ని ఏడిపించినంతగా ఏ ప్రొడ్యూసర్స్ చేయలేదు. ఒక అప్డేట్స్ లేవు, ఆ డైరెక్టర్ నుంచి ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. ఫ్యాన్స్ అయితే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు.
ప్రొడక్షన్ హౌస్ మీద నెగిటివ్ ట్రెండ్స్ కూడా చేశారు. ఫ్రమ్ ది బిగినింగ్ టు ద రిలీజ్ చాలా ప్రాబ్లమ్స్ మధ్యలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రభాస్ ని చాలా బ్యాడ్ రైట్ లో ప్రెజెంట్ చేసింది. ప్రభాస్ లుక్స్ గానీ డైలాగ్స్ గానీ ఏ మాత్రం బాగోవు ఈ మూవీలో. అండ్ అందరికి తెలిసినట్టుగానే ఆ కూరగాయల ఫైట్ సీన్ అయితే ఎవరూ మర్చిపోలేరు. ప్రభాస్ కి నీ సర్జరీ అవడం వల్ల ఈ సినిమాలో చాలా షార్ట్స్ లో క్లియర్ గా ఎవరో ఉన్నట్టు తెలుస్తుంది. కనీసం ఫేస్ స్వాప్ కూడా సరిగ్గా చేయలేక ఫ్యాన్స్ ని మాత్రం బాగా డిసప్పాయింట్ చేశారు. ప్రొడ్యూసర్ అవసరం లేకపోయినా చాలా ఓవర్ గా స్పెండ్ చేసి చాలా క్లమ్జీ ప్రొడక్షన్ తో ఈ సినిమా తీశారు. పర్సనలీ ఐ డోంట్ లైక్ దిస్ మూవీ అట్ ఆల్. బాక్స్ ఆఫీస్ వైజ్ గా కూడా అప్రాక్సిమేట్ గా 150 crores లాస్ తో ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ మూవీ. చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా ప్రభాస్ తీయకుండా ఉంటే చాలా బాగుండేదని కోరుకుంటూ ఉంటారు ఇప్పటికి. రాధేశ్యామ్ తో కోలుకోలేని దెబ్బతిన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి తగిలిన మరో దెబ్బ ఆదిపురుష్. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ మూవీ ఫ్లాప్ అవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఈ మూవీ డైరెక్టర్ అయిన ఓం రావు. ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ అని ప్రమోట్ చేసుకుని రామాయణం నేమ్ యూస్ చేసుకుని మనకి ఇంకేదో మూవీ చూపించాడు. ఈ మూవీ చాలా మంది సెంటిమెంట్స్ ని చాలా బ్యాడ్ గా హర్ట్ చేసింది. ఐ స్టిల్ రిమెంబర్ మా ఫ్యామిలీ ఈ సినిమా చూసి చాలా అప్సెట్ అయ్యారు. ఓం రావు తీసిన తాన్హాజీ మూవీ చాలా బాగుంటుంది అండ్ నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ తో ఇది కూడా చాలా బాగుండొచ్చు అనుకున్నాను. కానీ వాడు రిలీజ్ చేసిన టీజర్ మాత్రం అందరికీ డిసప్పాయింట్మెంటే మిగిల్చింది. ఆ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వచ్చిన నెగిటివిటీ సినిమా రిలీజ్ అయ్యేదాకా మూవీని వెంటాడుతూనే ఉంది. ఫైనల్ గా మూవీ రిలీజ్ అయ్యి అనుకున్నట్టే డిజాస్టర్ గా మిగిలిపోయింది. అండ్ ఓం రావు చేసిన మిస్టేక్స్ వల్ల ఆ బ్లేమ్ ప్రభాస్ కూడా తీసుకోవాల్సి వచ్చింది అనేది నా ఒపీనియన్. అందరూ డైరెక్టర్స్ హీరో అంటారు కానీ ఐ పర్సనలీ బిలీవ్ హీరో కూడా మూవీ క్రియేటివ్ డెసిషన్స్ లో కొంచెం పార్ట్ తీసుకోవాలి అనేది నా ఒపీనియన్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, అలా అని మూవీ మొత్తాన్ని కెదికేయడం మాత్రం కాదు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి ఆదిపురుష్ మూవీని ఒక డిజాస్టర్ ని చేసాయి. అండ్ ఫైనల్లీ ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ కి అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి దాహం తీర్చిన సినిమా సలార్. ప్రభాస్ హిట్ కొడితే ఎలా ఉంటుంది అని ఇండియాకి మైడీ చూపించిన సినిమా సలార్. ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ బాక్స్ ఆఫీస్ పుల్ ఏంటో చూపించింది. ఒకవైపు ఇండియాలో షారుఖ్ ఖాన్ అండ్ రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అండ్ ఇంకోవైపు మన సలార్. యుఎస్ లో ఆక్వామ్యాన్ 2 లాంటి బిగ్ మూవీస్ తో క్లాష్. అండ్ మేకర్స్ కూడా ఈ మూవీని అంతగా ప్రమోట్ చేయలేదు. ఈ అడ్వర్స్ కండిషన్ లో రిలీజ్ అయిన ఈ మూవీ చెప్పాలంటే ప్రభాస్ కి ఒక మంచి కమర్షియల్ మూవీ పడితే ఎలా ఉండిద్దో చూపించింది. నేను ఈ మూవీని 3 times థియేటర్ లో చూశాను అండ్ ఈక్వల్లీ ఎంజాయ్డ్ ఇన్ ఎవ్రీ వాచ్. ప్రభాస్ కట్అవుట్ ని సరిగ్గా ఒక డైరెక్టర్ యూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని మనకి ప్రశాంత్ నీల్ చూపించాడు. ఆబ్వియస్ గా కొన్ని కంప్లైంట్స్ ఉన్న మూవీలో ప్రభాస్ కి మంచి కంబ్యాక్ అనే చెప్పాలి. ఈ సినిమా వర్క్ అవ్వకుండా చేయడానికి చాలా ఫోర్సెస్ ట్రై చేసిన అందరినీ సర్ప్రైజ్ చేసేలా ఈ మూవీ 700+ crores గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ప్రభాస్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ ఫైనలీ కల్కి 2898 AD. ఈ మూవీ గురించి నేను ఇప్పటికే చాలాసార్లు మాట్లాడాను అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. రీసెంట్గా వచ్చిన బుజ్జి టీజర్ వచ్చాక నా ఎక్స్పెక్టేషన్స్ అయితే స్కై హైగా ఉన్నాయి. మహానటి లాంటి మూవీ మనకి ఇచ్చిన నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఎలా ఉంటుంది అని చాలా మంది ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు, అందులో నేను ఒకడిని. ఈ మూవీ స్టోరీ, డిస్కషన్స్, థియరీస్ అన్నీ పక్కన పెడితే టెక్నికల్గా ఈ మూవీ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. సమ్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ టీమ్తో వస్తున్న ఈ మూవీ రీసెంట్గానే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. నా దృష్టిలో ఈ ప్రమోషన్స్ ఇంకా పెంచాలి అండ్ ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఎస్పెషల్లీ నార్త్ సైడ్. అండ్ ఫైనల్గా మన ఫ్యాన్స్ కోసం ఇంజురీస్ని కూడా పక్కన పెట్టి మూవీస్ చేస్తున్న ప్రభాస్ ఇంకా సూపర్ హైట్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటూ అండ్ మన TFIని కూడా వరల్డ్ వైడ్ రేంజ్కి రీచ్ అయ్యే